సో హలో గైస్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఇప్పుడైతే మనము కోల్కతా సిరీస్లో సెకండ్ రెసిపీ చూపించబోతున్నా. సో బేసిక్లీ ఏంటంటే కోల్కతా సిరీస్లో కోల్కతాలో ఏవేవైతే చాలా పాపులర్ అండ్ ఫేమస్ డిషెస్ అయితే ఉన్నాయో ఆ రెసిపీస్ అయితే చూపిస్తా మీకు. అండ్ కోల్కతా వెస్ట్ బెంగాల్ సైడ్. సో ఇదైతే ఒక కైండ్ ఆఫ్ స్నాక్ కూడా అక్కడ. అండ్ ఇది చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే మన ఆంధ్రలో దీన్ని చాట్ అనేసి కూడా అంటాం. బట్ కొంచెం దాని వేరియేషన్ అయితే కొంచెం వేరేగా ఉంటది. సో, అది ప్రిపేర్ చేద్దాం. సో, యాహ్! ఇది స్పైసీ కొంచెం ట్యాంగీనెస్ ఇది చాలా బావుంటదది. దాన్నైతే అక్కడ ఘుగ్ని అంటాము. ఏదైతే చనంగులు అండ్ విత్ పొటాటో దుంపలతో అయితే చేస్తాం. సో, యాహ్! ఉండండి వీడియోలో. అండ్ ఇంక ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 225 ఫ్యామిలీ ఎవరైతే మనల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకైతే చాలా 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 థ్యాంక్స్. సో యాహ్! లెట్స్ గో టు వీడియో. ఇంగ్రీడియెంట్స్ చూపించేస్తా మీకు ఏమేమి కావాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంగ్రీడియెంట్స్ అయితే కావాలో టొమాటో, ఫైన్ చాప్డ్ ఆనియన్స్, ఆలు, నానబెట్టుకున్న చనగలు అండ్ గ్రీన్ చిల్లీ, డ్రై రెడ్ చిల్లీ అండ్ యాలకులు అండ్ దాల్చిన చెక్క. దీంట్లో కొంచెం స్మాష్ చేస్తా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఈ ఐటమ్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూపిస్తున్నా మీకు. సో కుక్కర్ అయితే హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో అయితే మనం మస్టర్డ్ ఆయిల్ వేసుకుందాం. సో మస్టర్డ్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో జీరా వేసుకుందాం మనం. అండ్ జీరా తర్వాత ఏదైతే స్మాష్ చేసి ఉంచుకున్నామో గ్రీన్ చిల్లీ అదైతే వేసుకున్నాం. దెన్ ఆఫ్టర్ దీంట్లో అయితే ఆనియన్స్ ఏదైతే మనం చాప్ చేసి ఉంచుకున్నామో ఆ ఆనియన్స్ వేసుకున్నాం. సో దీన్ని అయితే ఆనియన్స్ అయితే బ్రౌన్ కొంచెం లైట్ బ్రౌన్ అయ్యే వరకు అయితే గోల్డెన్ కలర్ వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాం. సో ఇప్పుడైతే ఈ టైంలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం 1 స్పూన్. అండ్ దీన్ని అయితే ఆనియన్తో బాగా ఫ్రై చేసుకుంటాం. ఈ టైంలో అయితే మనం కట్ చేసుకున్న టమాటోస్ ఏవైతే ఉన్నాయో ఆ టమాటో వేసుకుందాం. సో టమాటో వేసిన తర్వాత అయితే దీంట్లో పసుపు అండ్ సాల్ట్ అయితే వేసుకుందాం. సో ఇట్ హెల్ప్ కుకింగ్ ఫాస్ట్. ఆనియన్ అండ్ టమాటో ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో ఈ టైంలో ఆలు అయితే క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాం అవి వేసుకుందాం. దెన్ దానిపైన జీరా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ వేసుకుందాం. వేసి మిక్స్ చేసుకుందాం. ఇందులో అయితే ఈ నానబెట్టుకున్న చమ్ములు ఏవైతే ఉన్నాయో అయితే వేసుకుందాం. మిక్సీ. సో ఈ టైంలో అయితే రెడ్ చిల్లీ వేసుకుందాం. అండ్ రెడ్ చిల్లీ వేసిన తర్వాత ఎక్కువ వెయిట్ అయితే చేయకండి. వాటర్ వేసేయండి లేకపోతే బ్లాక్ వచ్చేస్తుంది. సో యా యాడెడ్ సమ్ వాటర్ అండ్ దీన్ని మిక్స్ మిక్స్ అయితే చేసేద్దాం. అండ్ దీంట్లో కొంచెం కస్తూరి మెథి అయితే వేసేద్దాం. అండ్ కొంచెం ఇంగువ పౌడర్ అయితే వేసేద్దాం. టేస్ట్ బాగా వస్తుంది దాని గురించి. సో దీన్ని ఇప్పుడైతే కవర్ చేసుకుందాం. అండ్ కవర్ చేసేసి 7 to 8 విజిల్స్ వరకు అయితే వెయిట్ చేద్దాం. ఆ తర్వాత కూడా మన కుకింగ్ ప్రాసెస్ ఉంది. సో 8 విజిల్స్ వరకు అయితే వెయిట్ చేద్దాం. సో 8 విజిల్స్ తర్వాత అయితే ఇలా అయిపోయింది. సో ఈ టైంలో అయితే కొంచెం గరం మసాలా అండ్ కొరియండర్ వేసుకుంటే కొరియండర్ లీవ్స్ వేసుకున్నాం. గరం మసాలా హాఫ్ లెమన్ అయితే వేసుకున్నాం. సో ఎప్పుడైతే లంచ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందో ఆ టైంలో అయితే దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. అండ్ బెంగాలీ స్టైల్ మీకు ఘుగ్ని అయితే రెడీ. సో దీన్ని చపాతీ పరోటా దేంతో అయినా సర్వ్ చేసుకొని చాలా బాగా తినొచ్చు. సో యా వాళ్ళైతే ప్లీజ్ దీన్ని ఇంట్లో ట్రై చేయండి. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పరోటా, రోటీ దేంతో అయినా మీరు తినొచ్చు దీన్ని. బ్రెడ్స్‌తో చాలా చాలా టేస్టీ స్నాక్స్ టైప్ కూడా ఉంటది. మీరు నైట్‌కి డిన్నర్ కానీ లంచ్ కూడా చేసుకోవచ్చు. సో
ఏదైతే మందుందో. అండ్ థ్యాంక్స్ ఫర్ 2 to 5 సబ్స్క్రైబర్స్. చాలా చాలా థ్యాంక్స్. అండ్ యాహ్! సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే సేఫ్. అందరూ బాగుండండి. యువర్ కలీగ్స్, మామ్, డాడ్ అందరూ, మీ పేరెంట్స్ అందరూ బాగుండాలి. సో బాయ్ బాయ్, టాటా. ఈ రోజుకైతే ఇదే రెసిపీ. నెక్స్ట్ ఇంకొక కోల్‌కతా సీరీస్‌లో అయితే ఇంకొక మంచి రెసిపీ అయితే తెస్తున్నా. సో యాహ్!